ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలలో 25వదైన పూర్వభాద్ర నక్షత్రం అధిపతి గురువు. దీని అధిదేవత అజైకపాదుడు. ఈ నక్షత్రం కుంభరాశి మరియు మీనరాశిలలో వ్యాపించి ఉంటుంది. ఈ రెండు రాశుల అధిపతులు శని మరియు గురువు కావడం వలన 2026 సంవత్సరంలో పూర్వభాద్ర నక్షత్రం వారికి ఈ రెండు ప్రధాన గ్రహాలైన గురువు మరియు శని యొక్క స్థానాలు చాలా ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతాయి. 2026 సంవత్సరం పూర్వభాద్ర నక్షత్రం వారికి సహనం, క్రమశిక్షణ మరియు నిజాయితీని పరీక్షించే సంవత్సరం. అయితే ఈ పరీక్షలను దాటితే అద్భుతమైన స్థిరత్వం మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. 2026లో పూర్వభాద్ర నక్షత్రం వారు కెరీర్ మరియు ఆర్థిక రంగంలో మిశ్రమ ఫలితాలను చూసే అవకాశం ఉంది. సంవత్సరం ప్రారంభంలో కొత్త వెంచర్లలోకి అడుగు పెట్టడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే మధ్య సంవత్సరంలో అధిక అంచనాలు లేదా పని ఒత్తిడి కారణంగా కొంచెం గందరగోళం ఏర్పడవచ్చు. శ్రమకు తగ్గ ఫలితం వెంటనే లభించకపోయినా నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. ఆగస్టు తర్వాత మీ నిర్ణయం మరియు పట్టుదల మెరుస్తూ సంవత్సరం చివరిలో అధికార స్థానం లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదల ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ అస్థిరత ఉంటుంది. ప్రారంభ మాసాలలో ఆకస్మిక ధనలాభాలు కనిపించినా మధ్య సంవత్సరంలో వనరుల నిర్వహణలో జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరం అనైతిక లేదా త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో చేసే పెట్టుబడులు లేదా వ్యాపారాలు నిలబడవు. నిజాయితీ మరియు పటిష్టమైన ప్రణాళిక ఉన్న వ్యాపారాలు మాత్రమే లాభపడతాయి. పూర్వభాద్ర నక్షత్రం వారికి 2026లో సంబంధాలలో లోతు మరియు తీవ్రత కనిపిస్తాయి. సంవత్సరం ఆరంభంలో భావోద్వేగ బంధాలు బలంగా ఏర్పడతాయి. మీరు మీ భాగస్వామితో ఆత్మీయతను మరియు భద్రతను కోరుకుంటారు. జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో సంబంధాలలో కొన్ని వైరుధ్యాలు లేదా భావోద్వేగ సంఘర్షణలు ఉపరితలంపైకి రావచ్చు. మీ తీవ్రమైన స్వభావం లేదా ఇతరుల పట్ల వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తపరచడం సమస్యలకు దారితీయవచ్చు. ఈ సమయంలో ఓర్పు మరియు పారదర్శకత అవసరం. సంవత్సరం చివరి త్రైమాసికం సామరస్యాన్ని మరియు దృఢత్వాన్ని తిరిగి తీసుకొస్తుంది. ఉమ్మడి బాధ్యతల ద్వారా బంధాలు బలపడతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సంతానానికి సంబంధించిన విషయాలలో కొంచెం ఎక్కువ శ్రద్ధ అవసరం. వారిని అతిగారాభం చేయటం లేదా విచక్షణారహితంగా శిక్షించడం వంటి విపరీతమైన పద్ధతులకు దూరంగా ఉండాలి. నక్షత్రాధిపతి గురువు కావడం వలన జ్ఞానం మరియు ఆధ్యాత్మికత ఈ రాశి వారికి ప్రధాన అంశాలు. విద్యార్థులకు 2026 సంవత్సరం శ్రమకు తగిన ఫలితాలను ఇస్తుంది. ఉన్నత విద్య లేదా విదేశీ విద్యకు సంబంధించిన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా పరిశోధన లేదా సైన్స్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన సమయం. ఈ సంవత్సరం మీ నమ్మకాలు మరియు ఆధ్యాత్మిక అన్వేషణలు నిజాయితీగా లేకపోతే అవి బద్దలయ్యే ప్రమాదం ఉంది. నిజమైన ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు పరివర్తన కోసం ఈ సమయం చాలా కీలకం. మీరు గురువుల సహకారం మరియు మేధావుల సలహాల ద్వారా మంచి స్థితిని సాధిస్తారు. ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేయాలనే కోరిక పెరుగుతుంది. ఈ ధార్మిక స్వభావం మీకు మరింత శుభ ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణ మరియు నియంత్రణ చాలా అవసరం. ఈ సంవత్సరం ప్రారంభంలో చురుకుదనం బాగా ఉన్నప్పటికీ మధ్య సంవత్సరంలో ఒత్తిడి సంబంధిత సమస్యలు లేదా రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం వారు తరచుగా అతికిపోతారు. ఆహారపు అలవాట్లలో మరియు శారీరక శ్రమలో మితం పాటించడం ద్వారా శక్తిని కాపాడుకోవచ్చు. చివరి త్రైమాసికం ఆరోగ్యం మెరుగుపడటానికి మరియు స్థిరత్వాన్ని పొందటానికి మద్దతు ఇస్తుంది. నక్షత్రాధిపతి గురువు కాబట్టి ప్రతి గురువారం బృహస్పతి శాంతి హోమం నిర్వహించటం లేదా పసుపు వస్తువులను దానం చేయటం శుభప్రదం. మీ నక్షత్రానికి ఆది దేవత అయిన శివుడిని ఆరాధించటం వల్ల అడ్డంకులు తొలగుతాయి. శని ప్రభావం కారణంగా క్రమబద్ధమైన దినచర్య మరియు నిజాయితీని పాటించటం మీకు ఉత్తమ పరిహారాలు. 2026 సంవత్సరం పూర్వభాద్ర నక్షత్రం వారికి పరివర్తన మరియు నిర్ణయాత్మకతకు సంబంధించిన సంవత్సరం. మీ తీవ్రతను దీర్ఘకాలిక లక్ష్యాల వైపు మళ్లించండి. సవాళ్లు ఎదురైనా మీరు ఓర్పుతో నిజాయితీతో పనిచేస్తే తప్పకుండా విజయం మరియు స్థిరత్వం లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.